నమస్తే. ఇది బెంగళూరు సంపంగి అండి. రజనీగంధా కూడా అంటారు హిందీలో. ఇది వచ్చిందే మంచి సువాసన అండి. ఇది చిన్న గుత్తులు గుత్తులుగా వస్తాయి అన్నమాట. ఇవి మామూలుగా అయితే ఒకటి ఇటువైపు అటువైపు సన్నగా సన్నగా వస్తాయి. ఇందులో 2 వెరైటీస్ అండి. ఇవి చాలా గుత్తులుగా వస్తాయి అన్నమాట. ఇవి చూడండి, అన్ని మొగ్గులు ఇచ్చుకున్నాయంటే గుబురుగా ఇంత ఇదిగా కొమ్మనే ఇదైపోతుంది అనమాట. దానికి ఒక దారం కట్టి పెడతానమాట. అది స్ట్రాప్ వేసి పెడతాను పడిపోకుండా. ఆ బరువుకు మొగ్గలన్నీ విడిపోయినాయంటే బరువు ఎక్కువ అయిపోతుందండి, అందుకంటే విరిగిపోతుంది అది. అలాగే చూడండి, ఇవి పక్కన నుంచి ఇంకా వస్తున్నాయి. ఇవి ఇలాగే వస్తాయి అన్నమాట. ఇవి గుండి పూలు అంటారండి. ఇది వైలెట్ వైట్ ఉందండి. ఇది విత్తనాలు ఎక్కువయ్యి చాలా బాగా వస్తాయండి ఇవి. ఇది చిలుక ముక్కు. ఇది సీతమ్మ జడ కుప్పెలు అంటారండి. ఇది ఇలా వస్తుందన్నమాట. ఇది వచ్చి ఇవన్నీ విత్తనాలు. ఇవన్నీ విత్తనాలండి. ఇవి విత్తనాలు ఇవే పెరిగి చాలా వస్తాయి. ఇవి జడ కుప్పలు అన్నమాట. బాగా ఎత్తుగా పెరుగుతుంది చెట్టు. చూడండి, ఇది మరొక చెట్టు. ఇది కూడా అలాగే కాస్తుంది. కాకపోతే దీనికి మిల్లీ బగ్స్ చూడండి ఇలా ఉంటుందండి. తీసేయాలి అప్పటికప్పుడు. పుల్లటి మజ్జిగ స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి. ఇలా ఎక్కువగా వచ్చేస్తాయండి ఇదిలో మొగ్గులు. చూడండి, ఇలా ఈ మిల్లీ బగ్స్ వల్ల పూలన్నీ పాడవుతున్నాయి అన్నమాట. చూడండి చూడండి, ఇది దీనివల్ల ఎక్కువగా అప్పటికప్పుడు తీసా. అందుకే రోజు వచ్చి టెర్రస్ గార్డెన్లో చెక్ చేసి తీస్తుంటానండి. ఇవి కూడా వస్తున్నాయి. ఇప్పుడు కూడా చూడండి, ఇవి వచ్చినాయి అన్నమాట. ఇవి చేమంతులు, ఇవి చిలుక ముక్కు, గుండి పూలు అన్నమాట. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇదిగోండి చెర్రీస్ చూస్తున్నారా, ఇంతకుముందు ఎర్రగా ఉండేది కదా, ఇవి వస్తాయండి. చూడండి, ఇది చెర్రీస్ ఇవంతా ఇవి లోపల చాలా ఉంటాయండి. కాకపోతే పచ్చలో కనపడుతుంది అనమాట ఎర్రగా పండ్లు. ఇవి చూడండి, ఇలా కనపడుతూ ఉంటాయి. ఇవి ఇలా పచ్చగా ఉన్నప్పుడు అంత ఇదిగా ఉండదు, కానీ ఎర్రగా అయిన తర్వాత పచ్చని చెట్లలో సపరేట్గా కనపడుతుందండి ఇది.